ఈ నెల 22వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి జరుపబడుతుందని విజయనగరం ప్రాజెక్టు చైర్మన్ మడిపల్లి వెంకటాచలం తెలిపారు. మంగళవారం దేవాలయం ఆవరణంలో జరిగిన విలేకరుల సమావేశంలో చలం మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తమలపాకులతో అర్చన నిర్వహించబడతాయని తెలియజేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జిఎస్ గుప్తా మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో సింధూరార్చన, 27 రకాల పిండి వంటల సమర్పణ ఉంటుందని అన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ భక్తుల కోసం మంచినీరు, చల్లటి మజ్జిగ, మధ్యాహ్నం 7,000 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జయంతి కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కలగర్ల నారాయణరావు, రామకృష్ణ, కెవి శంకర్రావు, నాదం తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు గురువారం ఉదయం 22వ తారీఖు గురువారం హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటలకి దేవాలయంలో పంచామృతాభిషేకాలతో స్వామివారిని అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి గోసేవ, గోపూజ, తర్వాత లక్ష తమలపాకులతో అర్చన, తర్వాత హోమం, తదనంతరం 11 గంటలకి ప్రసాద వితరణ జరుగుతుంది. భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవాధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మళ్ళీ అధ్యక్షులు పెంటపాటి విజయరామి గారు సూచనలు సలహాల మేరకు చేయడం జరుగుతుంది. సాయంత్రం పిల్లలతో సింధూరార్చన చేయించి 27 రకాల పిండి వంటలతో నైవేద్యం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులు 50 మందిని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని